Hey guys. చిరంజీవి కూతురు శ్రీజ పోస్ట్ పై నెటిజన్స్ నెగటివ్ కామెంట్స్ చేశారు. ఆమె కూతురు పుట్టినరోజు నాడు ఆనందాన్ని ఆవిరి చేశారు. యాంటీ ఫ్యాన్స్ నెగటివ్ కామెంట్స్ తో బాధ పెట్టారు. శ్రీజ కూతురు నవిష్క 5వ ఏట అడుగుపెట్టింది. పాపకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఒక అందమైన ఫోటోలు షేర్ చేసింది. ఈ క్రమంలో అభిమానులు నవిష్కకు బర్త్డే విషెస్ తెలియజేశారు. కొందరు మాత్రం శ్రీజ బాధపడేలా కామెంట్స్ చేశారు. శ్రీజ పెళ్లిళ్లను ప్రస్తావిస్తూ దారుణమైన కామెంట్స్ చేశారు. విషయంలోకి వెళితే శ్రీజ భర్తకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రెండో వివాహంగా కళ్యాణ్ దేవ్ని ఆమె పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం అని సమాచారం. 2016లో శ్రీజ కళ్యాణ్ దేవ్ పెళ్లి పీటలు ఎక్కారు. చిరంజీవి అల్లుడు హోదాలో కళ్యాణ్ దేవ్ హీరో అయ్యాడు. విజేత టైటిల్ తో తెరకెక్కిన చిత్రంతో పరిచయం అయ్యారు. కొన్ని సంవత్సరాలు వీరు కాపురం సవ్యంగానే సాగింది. ఒక కూతురు పుట్టింది. ఆమె పేరు నవిష్క. కళ్యాణ్ దేవ్ కూడా చిరంజీవి ఇంట్లోనే ఉండేవాడని సమాచారం. ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కళ్యాణ్ దేవ్ తన ఇంటికి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు పరోక్షంగా ఇద్దరికి సోషల్ మీడియా వార్ జరుగుతోంది. ఒకరికి తగిలేలా మరొకరు పోస్ట్ పెడుతూ ఉంటారు. కూతురు నవిష్క శ్రీజ వద్దే ఉంటుంది. అప్పుడప్పుడు తండ్రి కళ్యాణ్ దేవ్ వద్దకు వస్తుంది. శ్రీజ కళ్యాణ్ దేవ్ అధికారికంగా విడాకులు ప్రకటించలేదు. చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. రెండో భర్తకు కూడా దూరమైన శ్రీజ మీద యాంటీ ఫ్యాన్స్ తరచుగా నెగటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా మీద దాడి చేస్తున్నారు. తాజాగా నవిష్క 5వ బర్త్డే జరిగింది. దీంతో కూతురికి శ్రీజ బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఒక ఫోటోని షేర్ చేసింది. మై లిటిల్ క్యూటీ టర్న్ 5 హ్యాపీ బర్త్డే 5 అని శ్రీజ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ పై స్పందించిన అభిమానులు నవిష్కకు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఇక కూతురు పుట్టినరోజు నాడు కూడా శ్రీజను బాధ పెట్టేలా ఆ కామెంట్స్ ఉన్నాయి. కాగా చదువుకునే రోజుల్లో శ్రీజ క్లాస్మేట్ ని పేరెంట్స్ కి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది నేషనల్ వైడ్ న్యూస్ అయింది. కుటుంబ సభ్యుల నుండి హాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది శ్రీజ. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై ఆమె ఆరోపణలు చేశారు. మొదటి భర్తతో శ్రీజకు ఒక కూతురు పుట్టింది. కొన్నాళ్ల తర్వాత మనస్పర్ధతో విడిపోయారు. కొంతకాలం సింగిల్ గా ఉన్న శ్రీజ కళ్యాణ్ దేవ్ ని ప్రేమించారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అప్పుడప్పుడు శ్రీజకు 3వ పెళ్లి అంటూ ఊహాగానాలు తెరపైకి వస్తూ ఉంటాయి. ఇదే విషయంపై శ్రీజ కొనిదెల మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.